గత ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని మంత్రి లోకేష్ నెరవేర్చబోతున్నారు. తాను గెలిచిన వెంటనే పేదలకు నూతన వస్త్రాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని నాడు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో 3,000 మంది పేదలకు పట్టు వస్త్రాలతో పాటు ఇళ్ల స్థలాలు అందజేయనున్నారు. ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యల పరిష్కారం కోసం పట్టుదలతో పనిచేస్తున్నారు. రెక్కల కష్టంతో తాము నిర్మించుకున్న గూడుని క్రమబద్దీకరించాలంటూ స్థానికులు ఏళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. వారి సమస్యను పరిష్కరిస్తామని ఎంతో మంది హామీ ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందినా అమలు చేసింది లేదు. 10 నెలల వ్యవధిలో ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న ప్రజల వివరాలను అధికారులు సేకరించారు. వాటిని మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షించారు. క్లిష్టమైన అటవీ భూములు, రైల్వే భూముల సమస్యను పట్టుదలగా తీసుకుని పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నారు. మొదటి దశలో 3,000 ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. వారు నివాసం ఉంటున్న స్థలాలను క్రమబద్దీకరిస్తూ పట్టాలు అందజేయనున్నారు. రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.